అందరికీ ఈరోజు బీరకాయ బాయిల్ ఎగ్ కర్రీ వండుతున్నానండి. చాలా సింపుల్గా వండుకునే కర్రీ. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేయాలి. కొద్దిసేపు మంచిగా మగ్గిన తర్వాత మంచిగా కలబెట్టుకొని మగ్గిన తర్వాత అందులోకి కొంచెం అల్లం పసుపు కూడా వేసుకోవాలండి. చాలా సింపుల్, ఎవరికైనా వచ్చు. వంట రాని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. చూస్తుంటే కూడా అర్థమైపోతుంటుంది. చూడండి, చాలా సింపుల్ అండి. అల్లం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. బీరకాయలు తొందరగా ఉడకాలంటే బీరకాయలతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసేసి మంచిగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే బీరకాయలు ఉడికిపోతాయండి. చాలా అంటే చాలా సింపుల్. ఇంకా బాయిల్ ఎగ్ కంటే ఎగ్స్ కొట్టి పోసుకొని ఆమ్లెట్లు లాగా వేసుకుంటే బీరకాయ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల కోసం మాత్రం నేను బాయిల్ ఎగ్స్ వేసాను, అందుకే అవి కూడా బీరకాయలో వేసాను. చాలా సింపుల్గా అయిపోతుందని. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. బీరకాయ కర్రీ ఖచ్చితంగా తినండి, చాలా మంచిది. నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ సారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బీరకాయలు మంచిగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం వేసాను. పచ్చిమిర్చి తక్కువగా వేసుకున్నానండి, అందుకనే కొంచెం కారం కూడా వేసాను. మొత్తం పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటే కూడా కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు అలా తినరని వాళ్ళ కోసం కారం వేసాను. మంచిగా నూనె మంచిగా పేరుకున్న తర్వాత అందులో కొంచెం మసాలా వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ అలా కలబెట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టేస్తే కర్రీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఇంట్లో టైంకి కొత్తిమీర లేదు, ఉన్న వాటితోటే సరిపెట్టుకోవాలి కదా, ఉన్న వాటితో వండేసాను. కొత్తిమీర ఉంటే మాత్రం సూపర్. బాయ్ మరి.